జగన్నాథ్ కిచెన్. రవ్వ పాపడాలు చూపిస్తున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల రవ్వ తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 7 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో 4 గ్లాసులు నీళ్ళు పోసానండి. ఇప్పుడు రవ్వను తడిపి పెట్టుకుందాము. ఇలా నీళ్ళు పోసి తడిపి పెట్టుకుందామండి. తగినన్ని నువ్వులు, ఓమ, ఉప్పు అండి ఇవి వేసేసుకుంటున్నాను. ఇలా ఎసరు వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని ముందుగా మనం తడిపి పెట్టుకున్నాం కదండి, ఇందులో పోసేసి ఒక చేత్తో పోస్తూ ఒక చేత్తో కలుపుకుందామండి. ఇదండి, ఇది తొందరగా చిక్కబడుతుందండి. తొందరగా ఇది చిక్కబడుతుందండి. కలుపుతూ ఉండాలి, కలపకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇది చల్లారిన తర్వాత మీకు పేపర్ పైన వేసి చూపిస్తానండి. వేసేసుకుందామండి. చూస్తున్నారా? విధంగా వేసేసుకోవాలండి.